హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నాకుంది తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ వల్ల ఒక్కొక్క సబ్స్క్రైబర్ వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ చికెన్ లివర్ ఫ్రై. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా అలానే మన ఛానల్లో చికెన్ కందనకాయ ఫ్రై, చికెన్ కర్రీ, గోంగూర చికెన్ ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇక రెసిపీలోకి వెళ్తే చికెన్ లివర్ ఫ్రై కు చాలా మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అందులో మీరు ఒకరా. ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ వీడియోను చూసేయండి. ఇక్కడ నేను చికెన్ లివర్ ను 1/2 kg కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉండేలా తీసుకున్నాను. ఈ చికెన్ లివర్ ను ముందుగానే 3 times వాష్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఇందులో నేను చూపించిన క్వాంటిటీలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసి లివర్ పీసెస్ అన్నిటికీ పట్టేంత వరకు బాగా కలిపి ఒక 30 minutes పక్కన పెట్టేద్దాం. మీరు ఒకవేళ నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు అయితే ఈ వీడియోను స్కిప్ చేసేయండి. ఈ చికెన్ లివర్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చెదిరిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ. అందుకని ఈ ప్రాసెస్ మొత్తం చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక 30 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 30 minutes తర్వాత నేను కర్రీని స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ కర్రీను ఇండక్షన్ మీద చేస్తున్నాను. మీరు ఒకవేళ గ్యాస్ మీద అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ పోయండి. నాన్ వెజ్ కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 రెబ్బల కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిపేస్తున్నాను. ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గడానికి ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. ఆనియన్ కొంచెం సాఫ్ట్ గా వచ్చే వరకు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. ఆనియన్ అనేది ఒక 50% అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేద్దాం. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయింది అండ్ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లివర్ ను యాడ్ చేసుకోవాలి. చికెన్ లివర్ మొత్తం వేసిన తర్వాత కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త. సాఫ్ట్ గా ఉంటుంది కదా, చిదిరిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే పైనే కలిపి కొంచెం ముక్క గట్టి పడేంత వరకు ఆగి ఆ తర్వాత చాలా చిన్నగా కలపాలి. స్లోగా ముక్క గట్టి పడేంత వరకు కలిపి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో పుదీనా ఒక రెబ్బ వేసి మళ్ళీ మూత పెట్టేయాలి. అప్పుడే పుదీనా ఫ్లేవర్ పీసెస్ అన్నిటికీ పడుతుంది. అలా అని పుదీనా ఎక్కువ వేసేయకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. మనకు కావాల్సింది ఫ్లేవరే కదా. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్న వాటర్ నేనైతే పోయలేదు. ఇవన్నీ లివర్ లో నుంచి వచ్చిన వాటరే. ఈ వాటర్ తోనే మనం ఉడికించుకోవాలి. అలా కాదు, నాకు లివర్ ఇంకా సాఫ్ట్ గా కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇలా ఒకసారి అడుగంటకుండా బాగా కలిపి మూత పెట్టేద్దాం. ఒక 5 minutes తర్వాత మూత తీసి ఇందులో ధనియాల పౌడర్ ని చల్లుతున్నాను. ఇక్కడ నేను వేస్తున్న ధనియాల పౌడర్ 1 స్పూన్ అయితే ఉంటుంది. ఇలా ధనియాల పౌడర్ ను ముక్కలన్నిటికీ బాగా పట్టేంత వరకు కలిపి ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే 1 స్పూన్ కారం వేసి బాగా కలిపేస్తున్నాను. చికెన్ లివర్ ను మ్యారినేట్ చేసేటప్పుడే మనం సాల్ట్, కారం యాడ్ చేసాం కదా. ఇప్పుడు దానికి తగ్గట్లు మనం సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీ లవర్స్ అయితే ఇంకో 1/2 tablespoon కారం యాడ్ చేసుకోండి. అలా కాదు, యావరేజ్ గా తినే పని అయితే ఈ మెజర్మెంట్ సరిపోతుంది. ఇలా కలిపేటప్పుడు ముక్క చిదిరవ్వకుండా కేర్ఫుల్ గా కలిపి మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ మనం ఈ ఫ్రై కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసినట్లే. దించుకునే ఒక 5 minutes ముందు 1 స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీస్తున్నాను. చూడండి, చికెన్ లివర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ ను తినేటప్పుడు బాగా బాయిల్ చేసుకుని తినండి. లేదంటే మనకి చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా అని చికెన్ ను డైలీ హెవీ క్వాంటిటీలో అయితే తీసుకోకండి. మన హెల్త్ కూడా మంచిది కాదు. ఏదైనా లిమిట్ లో తీసుకుంటే మన హెల్త్ కి మంచిది. ఇక ఇంతే. ఈ చికెన్ లివర్ ఫ్రై ను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.